Hi, this is Mallikarjuna. Welcome to my channel Science and Technology. In this channel, I am going to explain science and technology, which is useful to all competitive exams like RRB, RPF, Group 1, Group 2, Group 3 and DSC. Okay, straight ga subject loki velipodam. Okay, the total universe is made up of energy and matter. The total universe is made up of energy and matter. మొత్తం విశ్వమంతా కూడా పదార్థము మరియు శక్తితో నిర్మితమై ఉంటుంది. పదార్థం శక్తిగాను, శక్తి పదార్థంగాను మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ పదార్థం. ఓకే, పదార్థం మ్యాటర్. ఈ పదార్థము మరియు పదార్థంలో ఉండే రసాయన సంఘటనము, పదార్థంలోని మార్పులు, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కెమిస్ట్రీ. అదేవిధంగా ఎనర్జీ, శక్తి. శక్తి మరియు శక్తి మార్పులు, ఈ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఫిజిక్స్. ఓకే, కెమిస్ట్రీ will explains about matter and physics will explain about energy, but I am going to explain both chemistry and physics, including science, including technology, the science, chemistry, physics and technology. Okay, right, first chemistry topic to start cheddam. The first chemistry topic is acids and బేస్. ఆమ్లాలు మరియు క్షారాలు. ఆమ్లాలు క్షారాల గురించి డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ ఆమ్లాలు క్షారాలు. ఆమ్లాలు క్షారాలు వీటిని గుర్తించడం కోసం మనకి కొన్ని టెస్టులు ఉన్నాయి. ప్రైమరీ టెస్ట్, ప్రాథమిక పరీక్షలు. ద ఫస్ట్ టెస్ట్ వచ్చేసి టేస్ట్, అంటే రుచి ఆధారంగా మనము ఆమ్లాలు క్షారాలని గుర్తించవచ్చు. ఓకే, రుచి. రుచికి పుల్లగా ఉంటే ఆమ్లము అని అంటాం. రుచికి పుల్లగా ఉంటే ఆమ్లము. అదే రుచికి వగరుగా ఉంటే క్షారము. అంటే మనం రుచి ఆధారంగా ఆమ్లాలు క్షారాలని గుర్తించవచ్చు. పుల్లగా ఉంటే ఆమ్లము, వగరుగా ఉంటే క్షారము. నెక్స్ట్ సెకండ్ టెస్ట్, ఇదేమో టేస్ట్ ఆధారంగా. రెండవది వచ్చేసి లిట్మస్ టెస్ట్, లిట్మస్ పరీక్ష అని అంటాం. ఓకే, లిట్మస్ టెస్ట్ ఏంటంటే అంటే మన లిట్మస్ పేపర్ ఆధారంగా ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారిస్తే దాన్ని ఏమంటాం ఆమ్లం అని అంటాం. అంటే బ్లూ లిట్మస్ రెడ్గా చేంజ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాసిడ్. క్షారం అంటే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారితే దాన్ని ఏమంటాం బేస్. అంటే ఏదైతే ద్రావణం బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారిస్తే దాన్ని ఏమంటాం ఆమ్లం అని అంటాం. అలా కాకుండా రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారితే బేస్ అని అంటాం, క్షారం. ఓకే, ఒకటేమో రుచి ఆధారంగా, రెండవది లిట్మస్ టెస్ట్ ఆధారంగా. లిట్మస్ పేపర్ ఆధారంగా మనం ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. వీటితో పాటు ఇంకా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, కెమికల్ ఇండికేటర్స్. ఆ ఇండికేటర్స్ ఆధారంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మిథైల్ ఆరెంజ్. ఓకే, మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్లో ఎరుపు రంగులోకి మారితే దాన్ని ఏమంటాం ఆమ్లము అని అంటాం. అంటే ఏదైనా మనకు తెలియదు, ఆ ద్రావణం అది ఆమ్లమో క్షారమో తెలియదు. దాన్ని గుర్తించడం కోసం మిథైల్ ఆరెంజ్ను ఒక 2 లేదా 3 డ్రాప్స్, 2 or 3 డ్రాప్స్ యాడ్ చేసామంటే ఆ ద్రావణం ఎరుపు రంగులోకి మారిందంటే అదేంటి ఆమ్లము అని. అంటే మిథైల్ ఆరెంజ్లో రెడ్ కలర్లోకి మారితే యాసిడ్. అదేవిధంగా ఎల్లో కలర్లోకి మారిందంటే it changes to yellow, that one is base. అంటే మిథైల్ ఆరెంజ్తో ఎరుపు రంగులోకి మారితే ఆమ్లము,
ఎల్లో రంగులోకి మారితే క్షారం. అంటే ఈ విధంగా మిథైల్ ఆరెంజ్తో కూడా మనం గుర్తించవచ్చు ఆమ్ల క్షారాలు. నెక్స్ట్ వన్, రెండో ఇండికేటర్ వచ్చేసి ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్తో ఏ విధంగా గుర్తించాలి? ఫినాఫ్థలిన్తో ఆమ్లాలు ఎలాంటి రంగు మార్పును సూచించవు. దర్ ఈజ్ నో కలర్ చేంజ్ విత్ ఫినాఫ్థలిన్. నో కలర్ చేంజ్. ఎలాంటి రంగు మార్పును సూచించకపోతే యాసిడ్. అదేవిధంగా పింక్ కలర్లోకి మారితే, ఫినాఫ్థలిన్తో పింక్ కలర్ ఇస్తే దాన్ని ఏమంటాం? బేస్ అని అంటే క్షారం. ఇవి రసాయన సూచికలు, కెమికల్ ఇండికేటర్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్తో రెడ్ కలర్ ఇస్తే ఆమ్లము, ఎల్లో కలర్ ఇస్తే క్షారము. నెక్స్ట్ ఫినాఫ్థలిన్తో యాసిడ్స్ ఎలాంటి రంగు మార్పును సూచించవు. అట్ ద సేమ్ టైం బేస్ క్షారం అయితే పింక్ కలర్లోకి మారుతుంది. ఇవి రసాయన సూచికలు. వీటితో పాటు వాటి యొక్క pH ఆధారంగా కూడా మనం ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. ఈ pH స్కేల్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? pH స్కేల్ను రూపొందించింది సోరెన్సెన్ అనే సైంటిస్ట్. pH స్కేల్ను రూపొందించిన శాస్త్రవేత్త సోరెన్సెన్ అనే శాస్త్రవేత్త pH స్కేల్ని రూపొందించాడు. ఈ pH స్కేల్లో రీడింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 to 40. అంటే ఈ pH స్కేల్ ఆధారంగా ఏ విధంగా గుర్తిస్తారంటే, ఏదైనా ఒక ద్రావణం యొక్క pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటాయి. బిలో 7 ఉంటే ఏమంటాం? యాసిడ్ అని అంటాం. అదే pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటాయి, 7 కంటే ఎక్కువగా ఉంటే బేస్ అని అంటాం. అంటే ఒక ద్రావణం యొక్క pH విలువ 7 కంటే తక్కువగా ఉంటే ఆమ్లము, 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారం. ఒకవేళ ఎగ్జాక్ట్గా 7 ఉంటే దాన్ని ఏమంటాం? తటస్థ ద్రావణము లేదా న్యూట్రల్ సొల్యూషన్. అంటే దానికి ఎలాంటి నేచర్ ఉండదు. అంటే అసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ ఎలాంటి నేచర్ ఉండదు, కానీ న్యూట్రల్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్కి pH వాల్యూ 7 ఉంటుంది. ఓకే, ఇది pH స్కేల్ ఆధారంగా మనం ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. వీటిలో ఇంకా కొంచెం డెప్త్ అంటే బలమైన ఆమ్లము, బలహీనమైన ఆమ్లము, బలమైన క్షారము, బలహీనమైన క్షారము. ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకవేళ మన బలమైన ఆమ్లాలు ఎక్కడ ఉంటాయి? 0 నుంచి ఒక 4, అంటే 4 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్ అని అంటాం. అదే 4 కంటే ఎక్కువగా ఉంటాయి, అబౌవ్ 4 to 7 మధ్యలో ఉంటే దీన్ని ఏమంటాం? వీక్ యాసిడ్. అంటే ఒక ద్రావణం యొక్క pH విలువ ఇచ్చి అది ఆమ్లమో క్షారమో అంటే మనం జనరల్గా బిలో 7 ఉంటే ఆమ్లం అని అంటాం, అబౌవ్ 7 ఉంటే క్షారం అంటాం. అలా కాకుండా పర్టికులర్గా బలమైన ఆమ్లము, బలహీనమైన ఆమ్లం అట్లా ఇచ్చినప్పుడు మనం వీటి ఆధారంగా అంటే 4 కంటే తక్కువగా ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 4 కంటే ఎక్కువగా ఉంటే వీక్ యాసిడ్. అదే బేస్ అయితే 7 to 10 ఈ మధ్యలో ఉన్నదాన్ని వీక్ బేస్ అని అంటాం. అదే 10 to 14 ఉంటే స్ట్రాంగ్ బేస్. ఈ విధంగా మనం pH స్కేల్ ఆధారంగా ఈ ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. ఓకే, ఇవి టెస్ట్లు. ఫస్ట్ వచ్చేసి టేస్ట్ ఆధారంగా, రుచి ఆధారంగా. నెక్స్ట్ సెకండ్ వన్ లిట్మస్ పేపర్. థర్డ్ వన్ కెమికల్ ఇండికేటర్స్ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్. ద ఫోర్త్ వన్ pH స్కేల్ ఆధారంగా ఆమ్ల క్షారాలని గుర్తించవచ్చు. వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, జనరల్గా ఈ క్రింది వాటిలో ఆమ్లాన్ని గుర్తించండి అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ద ఫస్ట్ ఆప్షన్ రుచికి పుల్లగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మిథైల్ ఆరెంజ్లో ఎరుపు రంగులోకి మారుతుంది. థర్డ్ ఆప్షన్ pH విలువ 7 కంటే తక్కువగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, మిథైల్ ఆరెంజ్తో ఎరుపు రంగునిస్తాయి, అదేవిధంగా దాని యొక్క pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటాయి. ఆ విధంగా అడగవచ్చు. లేకపోతే క్షారాన్ని బేస్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో క్షారాన్ని గుర్తించండి. ఆప్షన్స్ రుచికి పుల్లగా ఉంటాయి, సెకండ్ ఆప్షన్ మిథైల్ ఆరెంజ్తో
ఎరుపు కలర్లోకి మారుతాయి. థర్డ్ ఆప్షన్ pH విలువ 7 కంటే తక్కువగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఫినాఫ్థలిన్తో పింక్ రంగునిస్తుంది. వీటిలో రైట్ ఆప్షన్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే రిమైనింగ్ 3 వచ్చేసి యాసిడ్కి సంబంధించిన టెస్ట్లు. ఆ ఫోర్త్ ఆప్షన్ ఫినాఫ్థలిన్తో పింక్ రంగునిచ్చేది ఏంటి? క్షారం. అంటే ఈ విధంగా ఈ టెస్ట్ల ఆధారంగా మనకి క్వశ్చన్స్ రావచ్చు. లేకపోతే ఈ క్రింది వాటిలో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఒక ద్రావణం యొక్క pH విలువ 3 అయినా అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ బలహీనమైన ఆమ్లము, సెకండ్ ఆప్షన్ బలహీనమైన క్షారము, థర్డ్ ఆప్షన్ బలమైన క్షారము, ఫోర్త్ ఆప్షన్ బలమైన ఆమ్లం. ఏది రైట్ ఆప్షన్? ఫోర్త్ వన్. ఎందుకంటే pH విలువ 3 అంటే ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్. అంటే జనరల్గా మనకి pH వాల్యూ అంటే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఆ విధంగా అడగవచ్చు. లేకపోతే కామన్గా బిలో 7, అబోవ్ 7 ఆ విధంగా కూడా అడగవచ్చు. కాబట్టి వీటిపైన మనం బాగా ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని విషయాలు అంటే ఈ విధంగా వస్తాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు ఆమ్ల క్షార సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 3 సిద్ధాంతాలను కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ సిద్ధాంతం అర్హీనియస్ సిద్ధాంతం. అర్హీనియస్ సిద్ధాంతం. ఈ అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ఆమ్లక్షారాలు ఏ విధంగా ఉంటాయి? అకార్డింగ్ టు అర్హీనియస్, ఏవైతే జల ద్రావణంలో H+ అయాన్లను ఇస్తాయో వాటిని ఏమంటాం? ఆమ్లము అని అంటాం. జల ద్రావణంలో H+ అయాన్లను ఇస్తే వాటిని ఆమ్లము అని అంటాం. HCl, H+Cl-. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, H+HSO4-. నెక్స్ట్ HNO3 నైట్రిక్ యాసిడ్, H+NO3-. అంటే ఈ విధంగా జల ద్రావణంలో H+ అయాన్లను ఇస్తే వాటిని ఏమంటాం? ఆమ్లము అని అంటాం, యాసిడ్స్, అకార్డింగ్ టు అర్హీనియస్. అదే క్షారం అయితే జల ద్రావణంలో OH- అయాన్లను ఇస్తే వాటిని ఏమంటాం? క్షారాలు అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ NaOH, Na+OH-. నెక్స్ట్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్, K+OH-. నెక్స్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, NH4+OH-. ఈ విధంగా జల ద్రావణంలో OH- అయాన్లను ఇస్తే వాటిని ఏమంటాం? క్షారాలు అని అంటాం. అంటే అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ఏది ఆమ్లము? జల ద్రావణంలో H+ ఇస్తే ఆమ్లము, OH- అయాన్లు ఇస్తే క్షారము. ఇది అర్హీనియస్ సిద్ధాంతం. అంటే అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం కూడా మనం ఆమ్లక్షారాల్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ సెకండ్ సిద్ధాంతం. ద సెకండ్ థియరీ వచ్చేసి బ్రౌన్స్టెడ్-లౌరీ సిద్ధాంతం. బ్రౌన్స్టెడ్-లౌరీ సిద్ధాంతం. బ్రౌన్స్టెడ్-లౌరీ సిద్ధాంతం. ఓకే, బ్రౌన్స్టెడ్-లౌరీ సిద్ధాంతం ప్రకారం ఓకే H+ ఏమంటామంటే మనం ప్రోటాన్ అని అంటాం. అంటే ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ బేస్. ఏదైతే ప్రోటాన్ని దానం చేస్తుందో దాన్ని ఆమ్లము అని అంటాం. ఆ ప్రోటాన్ని స్వీకరించేదాన్ని క్షారము అని అంటాం. ఓకే, దీన్ని H+OH- రాసామనుకోండి, ఏమవుతుందంటే NH4+OH-. ఇక్కడ H2O ఏం చేసింది? H+ ప్రోటాన్ని NH3కి డొనేట్ చేసింది. అంటే ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ అంటే ప్రోటాన్ని స్వీకరించిందేమో క్షారం, ప్రోటాన్ని దానం చేసిందేమో ఆమ్లం. అంటే అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్-లౌరీ ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ బేస్. అంటే ఈ విధంగా ప్రోటాన్ దాత ఆమ్లము, ప్రోటాన్ స్వీకర్త క్షారము. ఏ సిద్ధాంతం ఆధారంగా? బ్రౌన్స్టెడ్-లౌరీ సిద్ధాంతం ప్రకారం, అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్-లౌరీ థియరీ. ఇది ఒక సిద్ధాంతం.
అర్హీనియస్ సిద్ధాంతము, తర్వాత బ్రౌన్స్టెడ్ లౌరీ సిద్ధాంతం. నెక్స్ట్ థర్డ్ సిద్ధాంతం, థర్డ్ థియరీ, మూడవ సిద్ధాంతం ఏంటి? లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం. లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం. ఈ లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ ఈజ్ బేస్, అంటే ఎలక్ట్రాన్ జంట దాత క్షారము, ఎలక్ట్రాన్ జంట స్వీకర్త ఆమ్లము. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఈజ్ యాసిడ్, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ ఈజ్ బేస్. అంటే ఈ BF3 కానీ బోరాన్ కాంపౌండ్స్ అన్నీ కూడా వీటిని ఏమంటారంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్స్ అని అంటారు. అంటే ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు. ఇలాంటి ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలకు ఈ ఎలక్ట్రాన్ ఎక్సెస్, ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉన్న సమ్మేళనాలు ఎలక్ట్రాన్ పేర్ని దానం చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ బేస్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈజ్ యాసిడ్. ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్ పేరు పరంగా చెప్తే దాన్ని ఏమంటాం? లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం. లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం. ఈ ఆమ్లక్షార సిద్ధాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటండి అర్హీనియస్, ద సెకండ్ వన్ బ్రౌన్స్టెడ్ లౌరీ, థర్డ్ వన్ లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం. వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎలా అంటే ఈ క్రింది వాటిలో అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ఆమ్లం ఏంటి? లేకపోతే ఈ క్రింది వాటిలో అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం క్షారం అనగా, అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం క్షారం అనగా కింద ఆప్షన్స్ ఇస్తాడు. రుచికి వగరుగా ఉంటాయి, సెకండ్ ఆప్షన్. మిథైల్ ఆరెంజ్లో ఎల్లో కలర్ని ఇస్తాయి, థర్డ్ ఆప్షన్. ఫినాఫ్థలిన్లో పింక్ కలర్ని ఇస్తాయి, ఫోర్త్ ఆప్షన్. జలద్రావణంలో OH- అయాన్లను ఇస్తాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. అంటే జలద్రావణంలో OH- అయాన్లను ఇస్తే దాన్ని ఏమంటాం? క్షారం అని అంటాం. అఫ్ కోర్స్ రిమైనింగ్ మూడు కూడా క్షారాలే, ఎందుకంటే రుచికి వగరుగా ఉన్న క్షారమే. మిథైల్ ఆరెంజ్లో పసుపు కలర్ని ఇచ్చిన క్షారమే, తర్వాత ఫినాఫ్థలిన్లో పింక్ కలర్ని ఇచ్చినా కూడా క్షారమే. కానీ వాడి క్వశ్చన్ ఏంటి? అకార్డింగ్ టు అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం అంటే జలద్రావణంలో OH- అయాన్లను ఇస్తే దాన్నే మనం అంటే మనం క్షారము అని అంటాం. అదేవిధంగా మనకి లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం పైన అడగవచ్చు. ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్, యాక్సెప్టార్ యాసిడ్. అదే బ్రౌన్స్టెడ్ లౌరీలో అయితే ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ బేస్. ఆ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకే రైట్. ఇది ఆమ్లాలు క్షారాలు పార్ట్ 1. ద రిమైనింగ్ టాపిక్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఈ వీడియో, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.